ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో ఉండే ప్రాబ్లం. ఇది ఏమి ఇచ్చాడంటే ఒక పొజిషన్ ఆఫ్ పార్టికల్ మెన్షన్ చేశాడు అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ లో. ఏమంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ టీ అండ్ బి కాజ్ స్క్వేర్ ఆఫ్ టీ అండ్ సిటీ స్క్వేర్ ప్లస్ డి అని మెన్షన్ చేశాడు. సో పొజిషన్ వెక్టర్ పొజిషన్ ఎలా మెన్షన్ చేశాడు, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఏ సైన్ ఆఫ్ టీ ప్లస్ బి కాజ్ స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ సిటీ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ డి. ఓకే, ఇలా మెన్షన్ చేశాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడంటే ఏబిసి బై క్యాపిటల్ డి డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ప్రకారము ఎల్హెచ్ఎస్ లో ఉన్న టర్మ్ యొక్క డైమెన్షన్స్ దేనికి ఈక్వల్ గా ఉంటాయంటే ఆర్హెచ్ఎస్ లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క డైమెన్షన్స్ కూడా దానికి ఈక్వల్ గా ఉంటాయి అని మీనింగ్. అంటే అర్థం ఏమి, డైమెన్షన్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ప్రతి టర్మ్ డైమెన్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. అంటే ఎక్స్ ఉన్న డైమెన్షన్స్ వీడికి ఉంటాయి, ఎక్స్ ఉన్న డైమెన్షన్ వీడికి కూడా ఉంటాయి, ఎక్స్ డైమెన్షన్స్ వీడికి ఉంటాయి అండ్ ఎక్స్ డైమెన్షన్స్ వీడికి కూడా సేమ్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఏం రాలేదు, డైమెన్షన్స్ ఆఫ్ ఏ సైన్ ఆఫ్ టీ. సైన్ ఆఫ్ టీ అనేది యాంగిల్ కాబట్టి వీడి డైమెన్షన్ లెస్ అవుతాడు. అంటే అర్థం ఏమి, వీడిని రిమూవ్ చేసేయచ్చు మనం. ఓకేనా, ఏమి రైట్. ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఏమి, ఎల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఏ. ఈ డైమెన్షన్స్ ఎల్ అని అర్థమైపోయింది. సిమిలర్లీ డైమెన్షన్స్ ఆఫ్ బి కనుక్కోవాలంటే అగైన్ మళ్ళీ నువ్వేం రాయాలో, డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ బి కాజ్ స్క్వేర్ ఆఫ్ టీ. అగైన్ మళ్ళీ ఎక్స్ డైమెన్షన్స్ ఏమి, ఎల్ఏ. ఇక్కడ కాజ్ స్క్వేర్ ఆఫ్ టీ అంటే ఇది యాంగిల్, వీడి డైమెన్షన్ లెస్ అంటే వీడిని తీసేయచ్చు నేను. అప్పుడు బి డైమెన్షన్స్ ఏమవుతాయి నీకు అంటే ఏమి, మళ్ళీ ఎల్ఏ అవుతాయి అన్నమాట బి డైమెన్షన్స్. సిమిలర్లీ మళ్ళీ థర్డ్ టర్మ్ కంపేర్ చేస్తే డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ సిటీ స్క్వేర్. థర్డ్ టర్మ్ సిటీ స్క్వేర్ ఉండేది కాబట్టి సిటీ స్క్వేర్ రైట్. ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఎల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఇక్కడ టీ అంటే క్వశ్చన్ లో ఏమి టైం అని మెన్షన్ చేశాడు కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ టైం రాయాలో నేను టీ ప్లేస్ లో అంటే టీ స్క్వేర్ అని మీనింగ్. సో టీ స్క్వేర్ ఇటువైపు వెళ్తే ఎల్ డివైడెడ్ బై టీ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతాయంటే డైమెన్షన్స్ ఇవి ఎల్ టీ పవర్ -2 అవుతాయి. సిమిలర్లీ డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ లాస్ట్ లో ఉండే టర్మ్ ఏమి, డి ఒక్కటే. లాస్ట్ లో ఉండే టర్మ్ ఏమంటే డి ఒకటే కాబట్టి డి మాత్రమే రాయాలి. డైమెన్షన్స్ ఆఫ్ డి రైట్. అంటే డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ పొజిషన్ కాబట్టి ఎల్, డైమెన్షన్స్ ఆఫ్ డికి ఈక్వల్ అవుతాయి రైట్. ఇప్పుడు అడిగింది ఏమి అంటే ఏబిసి డివైడెడ్ బై డి అని అడుగుతున్నాడు డైమెన్షన్స్. సరే ఏ డైమెన్షన్ ఎల్, బి డైమెన్షన్ కూడా ఎల్ఏ. ఓకే, ఏ డైమెన్షన్ ఎల్ఏ, బి డైమెన్షన్ ఎల్ఏ, సి డైమెన్షన్ మాత్రం ఎల్ టీ పవర్ -2 డివైడెడ్ బై డి డైమెన్షన్ ఏమంటే మళ్ళీ అది కూడా ఎల్ఏ. ఎల్ ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి, ఒక ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమి ఉంటుంది డైమెన్షన్స్ లో ఏబిసి బై డిలో అంటే ఎల్ స్క్వేర్ అవుతుంది, టీ పవర్ -2 అలానే ఉంటుంది. సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏబిసి డివైడెడ్ బై క్యాపిటల్ డి.